ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం 12వ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ బాలభవన్ సమీపంలో ఉన్న మస్తార్ కేంద్రాన్ని కమిషనర్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నలుగురు పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కాకపోవడం గమనించిన కమిషనర్ వారికి నోటీసులు జారీ చేయాలని సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారులు ప్రతిరోజు తెల్లవారుజామునే శుభ్రం చేయాలని సూచించారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యే కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. రాబోయే స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరానికి మంచి ర్యాంకు రావాలంటే పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు. ముఖ్యంగా కొబ్బరికాయ వ్యాపారస్తులు కానీ డస్ట్ ఇతర వ్యాపారస్తులు కానీ ఎవరైనా డస్ట్ అంటే కోకోనట్స్ పాడైపోయిన అంటే తాగేసిన బండాలు కానీ వాడేసిన చెత్త కుండ కానీ ఎవరైనా ఇస్తే మాత్రం డెఫినెట్గా వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదైనా ఎవరో తప్పించుకుంటారనుకున్నా కూడా సీసీ కెమెరా ద్వారా క్యాచ్ అవుతారు. అప్పుడు హైలీ పనిషబుల్ వేస్తారు. దయించి మేము చేస్తున్న కృషికి మీరు సహకరించండి. అంతేగాని ఎవరో చూడటానికి వేసేస్తే పబ్లిక్ ఎవరైనా చూసినా కూడా పట్టుకుంటే వాళ్ళకి పనిష్ కూడా ఇస్తాం. పట్టించిన వాళ్ళకి తగిన చిన్న బహుమతులు కూడా ఇస్తాం. ముందు గమనించండి. ఈ కాకినాడ సామర్లకోట రోడ్లో ఉన్న ఈ ఏదైతే మేము అంతా రెక్టిఫై చేస్తామో ఆ ప్రాంతంలో ఎవరైనా ఈ కొంతమంది ఈ ప్యాకెట్లు పట్టుకొచ్చి లేకపోతే బ్యాగుల్లో కూరేసి పట్టుకు అక్కడ వేసేస్తున్నారు. సీసీ కెమెరా పెట్టాం. పట్టుబడ్డ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పట్టించిన వాళ్ళకి కూడా తగిన విధంగా ప్రోత్సాహ బహుమతి కూడా ఇవ్వటం జరుగుతుంది. అది కూడా గమనించవలసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్కి యాక్షన్ ప్లాన్ మనం తయారు చేసాము. ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేక చూస్తున్నాము. ఏదైనా ఉంటే మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా మీ అందరినీ మరొకసారి ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా శానిటరీ సిబ్బంది మాత్రం మెయిన్ రోడ్డు 7 o'clock కల్లా అక్కడ క్లీనప్ అవ్వాలి. ఎక్కడ క్లీనప్ కాకపోయినా మాత్రం మాకు పురమిత్ర అప్లై చేసినట్టయితే వీ కెన్ క్లీనప్ బై 7 o'clock. ఇవాళ ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం మనం విజిట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఐ విల్ విజిట్ ద సూపర్వైజర్ శానిటేషన్ సిబ్బందికి. ఎవరైతే ఈరోజు ఇక్కడ మనకి అనాథరైజ్ ఆబ్సెంట్ అయినారో ఐఎమ్ గివింగ్ ఏ షో కై నోటీస్ టు దెమ్. యూ కెన్ రెక్టిఫై ఇట్. మనం ఎంత కష్టపడి మనం పనిచేస్తున్నప్పుడు ఎవరో ఒకరిద్దరు చిన్న చిన్న పొరపాటు చేయడం వల్ల వ్యవస్థకి బ్యాడ్ వస్తుంది. అట్లాంటి బ్యాడ్ వస్తే మాత్రం యూ షుడ్ నాట్ బి టాలరేట్. అది అందరూ కూడా గమనించవలసిందిగా చేస్తున్నాను.